హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని పంచలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము రండి. హైదరాబాద్ నుండి కార్లో వెళ్తున్నట్లయితే ఓఆర్ఆర్ మీదుగా వెళ్లి ఎగ్జిట్ 9 తీసుకుని వరంగల్ రోడ్డు మీదుగా యాదగిరిగుట్టను చేరుకోవచ్చు. అలాగే ట్రైన్ లో వచ్చేవారు భువనగిరి స్టేషన్ దగ్గర నుండి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఇక్కడ బస్ సౌకర్యం ఇంకా ఆటో సౌకర్యం కూడా చాలా ఉన్నాయి. ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మనం ఫ్రీగా కొండపైకి చేరుకోవచ్చు. యాదగిరిగుట్ట అనేది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్న ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. యాదగిరిగుట్టని ఇప్పుడు అధికారికంగా యాదాద్రి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ ప్రాంతాన్ని తెలంగాణ తిరుపతిగా కూడా పిలుస్తారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మి. ఈ విధంగా అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉండేది. ఇక్కడ చాలా మంది భక్తులు కాలినడకన స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దాదాపు 400 స్టెప్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడైతే కార్ ని పార్కింగ్ చేసుకోవచ్చు. కొండపైన కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాకి 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. చాలా మంది భక్తులు ఇక్కడే కార్ పార్కింగ్ ఏరియా చేసుకుని ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ ఫ్రీ బస్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఎవరైనా స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే కొండ దిగు భాగంలోని కళ్యాణ ఘట్టు ఉంది. ఇక్కడే లక్ష్మీ పుష్కరిణి ఘాటు కూడా ఉంది. ఇక్కడే స్నానాలు చేసి అందరూ తలనీలాలు సమర్పించుకుంటారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడే అన్న సమారాధన కార్యక్రమం కూడా కిందే జరుగుతుందండి. ఇక్కడ నేను ఈ కళ్యాణ గట్టుకి అయితే మేము వెళ్ళలేకపోయాం కాబట్టి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. కానీ ఇక్కడ కళ్యాణ గట్ట చాలా బాగుంటుందట. ఇంకా లక్ష్మీ పుష్కరిణి కూడా చాలా బాగుంటుంది. మీరు వస్తే తప్పనిసరిగా ఈ రెండు దర్శించుకుని వెళ్ళండి. ఈ విధంగా అయితే మేము కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అయితే కార్ అయితే కిందే పార్క్ చేసుకుని కొండపైకి అయితే బస్ లో వచ్చేసాము. బస్ దిగ్గానే ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ ఈచ్ పేర్ కి 10 రూపీస్ తీసుకుంటారు. అలాగే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ఈచ్ సెల్ ఫోన్ కి 10 రూపీస్ తీసుకుంటారు. మన బస్ దిగ్గానే రైట్ సైడ్ కి ప్రత్యేక టికెట్లు అండ్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళకి సెల్ ఫోన్ కౌంటర్ పైనే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కి కొంచెం ముందుకు వస్తే ఉచిత దర్శనానికి అయితే దారి ఉంది. ఇక్కడ సెల్ ఫోన్స్ అవన్నీ చెకింగ్ చేసుకుని వాళ్లే తీసుకుంటారు. ఎందుకంటే సెల్ ఫోన్ అనేవి గుడి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి కింద సెల్ ఫోన్లు ఇచ్చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గోల్డ్ ప్లేటెడ్ తో ఉన్న గోపురం కింద అయితే క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉచిత దర్శనానికి అయితే దారి ఉంది. మనం ఉచిత దర్శనానికి వెళ్లేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము ఇంకా అఖండ దీపారాధన కూడా జరుగుతూ ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడేనండి అఖండ దీపారాధన జరుగుతూ ఉంటుంది. మనం ఈస్ట్ గోపురం నుండి దర్శనానికి వెళ్తే వెస్ట్ గోపురం నుంచి అయితే బయటకు వస్తాము. ఈ విధంగా అయితే మెట్ల ద్వారా కిందికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మెట్లెక్కి స్వామివారిని రెండోసారి అయితే మనం దర్శించుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ గర్భగుడి అయితే ఉంటుందండి. ఈ గర్భగుడి లోపల చాలా ప్రతిరూపాలు అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదే వెస్ట్ గోపురం. ఈ వెస్ట్ గోపురం నుంచి అయితే మనం స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకైతే వచ్చేస్తాము. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే బంగారంతో మెరిసిపోతున్న రాజగోపురం కూడా ఇక్కడ ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, అదే రాజగోపురము. ఇదే నార్త్ గోపురము. ఈ నార్త్ గోపురం దగ్గర గేట్ అంతా గోల్డ్ ప్లేటెడ్ తో తయారు చేసి ఉంటుంది. ఈ గేట్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారి రథం అయితే పెడుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని పంచలక్ష్మి నరసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు 20 ఎకరాల్లో అయితే ఉంటుందట. ఈ ఆలయం మొత్తం బ్లాక్ స్టోన్ తో తయారు చేశారు. బ్లాక్ స్టోన్ అంటే కృష్ణశిల అని అర్థం. దాదాపు 23 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయట. ఇదేనండి సౌత్ గోపురము. ఈ గోపురం దగ్గర కూడా చాలా మంది భక్తులు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించేందుకు నరసింహస్వామిగా అవతరించాడన్న విషయం చాలా మందికి తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. యాదగిరి గుట్టలో నరసింహస్వామి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్థల పురాణం ప్రకారం ఈ పర్వత ప్రాంతంలో 2వ మహర్షి అయిన యాదరిషి తపస్సు చేశాడు. ఆయన విష్ణు యొక్క నరసింహస్వామి అవతారాన్ని దర్శించాలనే కోరికతో దీర్ఘకాలం తపస్సు చేశాడు. దానికి ప్రసన్నమైన నరసింహస్వామి ఆయనకు పంచరూపాలను దర్శనమిచ్చాడు. జ్వాలా నరసింహుడు, గంధ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, యోగ నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు. ఈ 5 రూపాలు ఒకే కొండపై దర్శనమిచ్చాయి.
అందుకే ఈ గుట్టను పంచలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి వంటి ఉత్సవాలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వగుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా పేరు పొందింది. ఈ ఆలయ పునర్నిర్మాణం భారీ మూలధనంతో 2016లో ప్రారంభమై 2022 మార్చిలో పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 16 నుంచి 18 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఆలయంలో గోపురాలకు 52 కాంతివంతమైన బంగారు కలశాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శివాలయం అయితే ఉంది. ఈ శివాలయానికి ఆపోజిట్ లోనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ఫోన్ పేస్ అంటూ ఏమీ ఉండవు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, సిటీ వ్యూ అంతా పైనుంచి వీడియో తీస్తే ఈ విధంగా ఉంటుంది. చూడటానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు కూడా ఇలా వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఎగ్జిట్ ద్వారా కిందికి వెళ్ళి సెల్ ఫోన్స్ పైకి తెచ్చుకుని మనకు కావాల్సిన వీడియోస్, ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ అన్నదానానికి ఇంకా పూజలకు విరాళాలు కూడా సేకరిస్తారు. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా వృద్ధులకు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కిందికి వెళ్ళాలనుకుంటే కింద పాస్ తీసుకుని మనం తీసుకొస్తే ఇక్కడ లిఫ్ట్ ద్వారా అయితే కిందికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా లిఫ్ట్ ద్వారా అయితే మేము కిందకి వచ్చేసాము. ఈ పక్కన కూడా చాలా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ ఇంకా టాయిలెట్ సదుపాయం అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దేవాలయాన్ని ఒకసారి విజిట్ చేయండి. యాదగిరి గుట్టకు దగ్గరలోని స్వర్ణగిరి దేవాలయం కూడా ఉంది. అక్కడ కూడా టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకేసారి 2 దైవ దర్శనాలు జరిగినాయి అన్న అనుభూతి మీకు కలుగుతుంది. స్వర్ణగిరి టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.